దీనులను రక్షణతో అలంకరించువాడైన మన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 12వ అధ్యాయం 13 నుంచి 21 వచనాల వరకు. ఈ లేఖన భాగం అంతట్లో దేవుడు మనకు తెలియజేస్తున్న సంగతి ఏంటంటే, దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకే సమకూర్చుకున్నవాడు ఎలా ఉంటాడు అన్నదానికి ఉపమానాన్ని చెప్తూ ఇంకొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడారు. 13-14 వచనాలు చూసినట్లయితే 13వ వచనంలో, ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడిగాడు. అప్పుడు యేసుప్రభు సమాధానమిస్తూ 14వ వచనంలో అన్నారు, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనా నన్నెవడో నియమించెను అని. ప్రభువు ఈ మాట అనడంతోనే మనకు అర్థమవుతుంది, యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చింది ఆస్తులు పంచిపెట్టడానికో లేకపోతే తీర్పులు తీర్చడానికో కాదు గాని, మన పాప శిక్షనంతా తాను భరించి మనపై ఉండవలసిన దేవుని ఉగ్రతంతా తన మీద వేసుకుని మనల్ని శిక్ష నుంచి తప్పించి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. ఇదంతా చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, మనము పాపంలో ఉండి మరణాన్ని కొని తెచ్చుకున్నాం గనక. ఆత్మను తిరిగి బ్రతికించాలి అని అంటే, ఆత్మ తిరిగి వెలిగించబడాలి అని అంటే, అది ఆయన రక్తంలో కడగబడినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకని ప్రభువు ఆయన ముఖ్య ఉద్దేశం అంటే ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశాన్ని పక్కకు పెట్టి ఇలాంటి పనులను చేస్తూ ఉంటే ఇంకా ఆయన గురి తప్పిన వాడైపోతాడు. అందుకని వీటితో చెప్తున్నాడు, మీరు నన్ను తీర్పరిగాను లేకపోతే ఆస్తులు పంచిపెట్టువానిగాను మీ మీద నన్ను ఏర్పరిచిన వాడెవరు, నన్నెవరు నియమించారు ఈ పనికి అని. తండ్రి నియమించిన పని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చారు, మన పాప శిక్ష నుంచి తప్పించడానికి వచ్చారు, నిత్య జీవంలోకి మనల్ని నడిపించడానికి వచ్చారు, ఆయన మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఈ మాట అనిన తర్వాత అంటే నన్నెవరు మీకు తీర్పరిగాను పంచిపెట్టువానిగా నియమించారు అని అనిన తర్వాత ప్రభు ఒక మాట అంటున్నారు, ఏ విధమైన లోభమునకు ఎడమియక్క జాగ్రత్త పడండి అని. ఒకని కలమి విస్తరించుట వారి జీవానికి మూలము కాదు అని ప్రభు అన్నారు. ఈ మాట వినడానికి చాలా సింపుల్ గా ఉంది, కానీ చాలా లోతైన సంగతులు దానిలో ఉన్నాయనేది మనం గ్రహించాలి. ఒకరి కలిమి వారికి పాపక్షమాపణ ఇవ్వలేదు, ఆయుష్కాలాన్ని పెంచలేదు, శాంతి సమాధానాలు చేకూర్చలేదు, జీవితానికి భద్రతను ఇంకా నిత్య జీవాన్ని అస్సలే ఇవ్వలేదు. జీవానికి మూలమైన క్రీస్తును వెంబడించిన వారే వీటన్నిటినీ సాధించుకుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కలిమిని విడిచిపెట్టి ఎవరు క్రీస్తును వెంబడించగలరు? ఇక్కడ కలిమిని విడిచిపెట్టడం అంటే దాని మీద ఆశ లేకుండా ఉండడమే. అది మనతో ఉన్నప్పటికీ మనది కాదంటట్టుగా జీవించడమే, అంతే. దానికి బైబిల్ ఏం చెప్తుందో చూద్దామా? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక అతను వచ్చేసి ప్రభుని అడుగుతున్నాడు, బోధకుడా, నిత్య జీవాన్ని పొందుకోవాలి నేనేం చేయాలి అని. అయితే ప్రభువే అతని చేత మంచి పనుల లిస్ట్ అంతా చెప్పించారు. ఇవన్నీ నేను చిన్ననాటి నుంచి చేస్తున్నానని చెప్పాడు. అయితే నీకొక్కడి కొదువుగా ఉందని చెప్పి నీ కలిగిన ఆస్తి నమ్మి బీదలకు సహాయం చెయ్యని చెప్పారు. అప్పుడు పరలోకంలో నీకు ధనం కలుగుతుంది అని. అందుకతడు ఆ మాటకు నొచ్చుకుని వెళ్లిపోయాడు. అతను ఆశించింది ఏంటంటే, అతనికి ప్రభువు కావాలి అంటే ఏసయ్య కావాలి, అతనికి ఉన్న ధనము అతనితో ఉండాలి. వాక్యం చెప్తుంది, ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని మత్తయి సువార్త 6:24 వచనంలో రాయబడింది. అయితే ఎటువంటి వారు నిజంగా కలిమిని విడిచిపెట్టగలరు అంటే, ఒకటి నిజంగా శిష్యులుగా ఉండాలనుకునే వారు విడిచిపెట్టగలరు. అందుకే పేతురు అంటాడు, మేము సమస్తంను విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము అని యేసుప్రభు వారితో. మత్తయి సువార్త 19:27 వచనంలో. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ధనం కలిగి ఉండటం పాపం కాదు, కానీ ధనానికి మనపై అధికారం ఇవ్వడం ప్రమాదం. 2, క్రీస్తు విలువను తెలుసుకున్న వారు కలిమిని విడిచిపెట్టగలరు. క్రీస్తును పొందడానికి అన్నిటిని నష్టంగా ఎంచుకుంటున్నానని పౌలు అంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. ఇంకా 3, పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనంతో పోల్చబడింది కదా. అక్కడ ఒక మనిషి దానికి అనుకునే దొరికిన సంతోషంతో వెళ్లి తనకు కలిగిందంతా అమ్మి ఆ పొలంను కొనడం మనం చూస్తాం. ఇదంతా చూసిన వారు ఎవరికైనా ఏమనిపిస్తుంది? అయ్యో, అతని కలిగిందంతా అమ్మేశాడే అని జాలిపడాలనిపిస్తుందా? లేదా మంచి పని చేశాడులే అనాలనిపిస్తుందా? ఇక్కడ అతను చేసింది ఏంటంటే, ఆ నిధి ఉన్న పొలాన్ని చూసి అనుకున్నాడు, తనకున్నదంతా ఇచ్చినా అది నాకు దక్కితే చాలు అని అనుకున్నాడు. అందుకనే వెళ్లి తనకున్నదంతా అమ్మి సంతోషంగా పొలాన్ని కొనుక్కున్నాడు. దాన్ని పరలోక రాజ్యంతో పోల్చారు ప్రభు. తెలియని వారు ఈ లోక సంబంధాలు అనుకుంటారు అతడు ఎంతో నష్టపోయాడు అనుకుంటారు. కానీ అతని కలిగిన సంతోషానికి అతనుకున్నవన్నీ కూడా అతను పొందుకోబోయే వాటి ఎదుట అవన్నీ చాలా చిన్నగా కనిపించాయి. పౌలు అదే మాట్లాడుతున్నాడు, ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాను అని. ఆయన జ్ఞానాన్ని పొందుకోవడం కోసం అన్నిటినీ నష్టంగానే ఎంచుకుంటున్నాను అని పౌలు మాట్లాడటం మనం గమనిస్తాం వాక్యంలో. దీనంతటి కోసం ప్రభు ఒక ఉపమానం అంటే ఒక పారబుల్ ని చెప్పారు. అదేం చెప్పారంటే, మనం 17వ వచనం 16వ వచనం నుంచి చూసినట్లయితే మనం స్పష్టంగా ఆ పారబుల్ మనకు అర్థమవుతుంది. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను, ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు కనుక నేనేం చేతనని తనలో తను ఆలోచించుకుని ఇలాగ చేశాను, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము,
రాగము సంతోషించమని చెప్పుకుందని కొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగననే ఉండనని చెప్పెను. ఈ విషయాలన్నీ మనం ఈ ఉపమానంలో చదువుతున్నాం. ఈ లేఖన భాగం మనకు స్పష్టంగా బోధించేది ఇదే. మనకు భద్రత ధనంలో లేదు, దేవునిలోనే ఉంది. ధనవంతుడు అన్ని సమకూర్చుకున్నాడు, కానీ దేవునితో సంబంధాన్ని సరిగా ఏర్పాటు చేసుకోలేదు. భవిష్యత్తును చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నాడు, తన శరీర భవిష్యత్తును. కానీ ఆత్మీయ భవిష్యత్తుకు అసలు ఏ మాత్రమూ సిద్ధపడలేదు. దాని గురించి ఆలోచించను కూడా ఆలోచించలేదు. అతని సమస్య ధనం కలిగి ఉండటం కాదు, అతనికి జీవం ఇచ్చేవాడు యేసయ్యని గుర్తించకపోవడమే. క్రీస్తు ఇప్పుడు మనల్ని పిలుస్తుంది కూడా మన కొట్లను నింపడం కోసం కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనం మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనం దేవుని కొరకు జీవిస్తున్నామా, లేక దేవుని వాడుకుని మన కొరకే మనం జీవిస్తున్నామా? దేవుని ఎడల ధనవంతులుగా మారిన వారే నిజమైన శాంతి, సమాధానాన్ని, నిత్య జీవాన్ని అనుభవించగలుగుతారు. ఆయన జీవం ఇస్తాను రమ్మని పిలుస్తుంటే మనం నాకు జీవం వద్దు, నాకు మిగతావన్నీ కావాలి అని అడిగితే, ఇవన్నీ సంపాదించుకొని అసలు జీవాన్ని పొందుకోకపోతే ఇంకా వాటిని మనం ఏం చేసుకుంటాం? ఒకసారి ఆలోచించుకుని ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, దీనులను రక్షణతో అలంకరించు దేవుడివైన నిన్ను స్తుతిస్తూ ఈ రోజు మాతో మాట్లాడిన ఈ సంగతిని బట్టి మేము మా జీవిత కాలంలో ఎన్నడూ ప్రభా ఆయా కలిమిని విస్తరింప చేసుకోవడానికి కష్టపడక, నిజంగా జీవాహారాన్ని పొందుకోవడానికి కష్టపడి నీతో కలిసి జీవించి నిత్య జీవంలో ఉండడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభా నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైన గాక. ఆమెన్.